ఆశీర్వాదాలన్నీ నావే, అమూల్యమైన వానిని అనుగ్రహించుట అనే మూల్యం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా 8:32. ఈ వచనంలో ప్రస్తావించబడిన 2 బహుమానాలను అంచనా వేసి వాటికయ్యే ఖర్చును పోల్చి చూడండి. మొదటి బహుమానం దేవుని సొంత కుమారుడే. రెండవది సమస్తమును అన్న మాటకు కుదించబడింది. విశ్వసించే మానవాళి తన బిడ్డలుగా లెక్కించబడడానికి గాను దేవుడు ఎంత మూల్యం చెల్లించడానికి ఇష్టపడ్డాడో తెలపడానికి క్రీస్తు సిలువే ముఖ్యమైన రుజువు. అలాంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి అయ్యే ఖర్చును పరిగణలోనికి తీసుకొని దేవుడు ఇష్టపూర్వకంగా అత్యున్నతమైన వెల చెల్లించాడు తన ఏకైక సుతుని రూపంలో. అనేక మంది కుమారులను మహిమలోనికి చేర్చాలంటే ఆయనకు మరో మార్గం లేదు. ఈ మాటలు రాస్తున్నప్పుడు బహుశా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి 3 దినముల ప్రయాణమంత దూరంలో ఓ కొండ మీద బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును ఆదేశించిన అద్భుతమైన కథే అపోస్తలుడైన పౌలు మనసులో ఉండి ఉంటుంది. అబ్రహాము విధేయతను ప్రత్యక్షంగా చూచిన దేవుడు జోక్యం చేసుకొని అబ్రహాం చేతిని ఆపి అతని కుమారుడైన ఇస్సాకు ప్రాణం కాపాడాడు. అబ్రహాముకి ఇచ్చిన మినహాయింపు దేవుడు తనకు తానుగా ఇచ్చుకోలేదు. కల్వరి కొండ మీద క్రీస్తు తన శరీరంలో మన పాపాన్ని భరించినప్పుడు పరలోకం మౌనంగా ఉండిపోయింది. మనల్ని తన సొంత బిడ్డలుగా చెప్పుకోవడానికి వీలుగా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దుర్మార్గులైన మనుషులకు, అన్యాయస్తులైన రోమీయులకు, ఆగ్రహంతో రగిలిపోతున్న యూదులకు, మొండి పట్టుదల గల శాస్త్రులకు, భ్రష్టులైన యాజకులకు, నీతిమాలిన జన సమూహానికి అప్పగించాడు. ఇది సర్వోన్నతమైన త్యాగం. అప్పుడు దేవుడే స్వయంగా మన పాపాల పట్ల ఆయనకున్న ఆగ్రహాన్ని తన ప్రియకుమారునిపై కుమ్మరించాడు. దేవుడు ఆయనను మన కొరకు పాపముగా చేసి ఉన్నాడు. ఈ వచనంలో పునరుద్ధానం గురించి ప్రస్తావించకపోయినా దాని మూలంగానే జీవం గల క్రీస్తు ద్వారానే దేవుడు మనకు సమస్తమును ఇవ్వడానికి వీలవుతుంది. ఆయన తన కుమారుని విడిచిపెట్టాడు. ఆయన ద్వారానే క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా అందించబడినవన్నీ మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆ సమస్తము ఏంటి? ఎఫెసీ 1:3 మనం చదువుకునే రీతిగా ప్రతి ఆశీర్వాదం అనే పదమే క్రీస్తునందు మనకున్న సమస్తానికి సారాంశం అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన కుమారుణ్ణి, ఆయనలో ఉన్న సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన ఖరీదు ఆయన ప్రాణాలే. మా సమస్తమునకు ఆయన వెల అంతా క్రీస్తు బలిదానంలోనే ఇమిడి ఉంది. అయితే క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయనకు మనం ఏమి అనుగ్రహిస్తాడో, ఈ 2 విషయాలు మనం వేరు చేయకూడదు. క్రీస్తునందున సమస్తమును ఇవ్వకుండా దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించడు. ఇవి మనం ప్రార్థన చేసి పొందగలిగేవి, సంపాదించేవి లేదా మనకు దక్కవలసినవి కాదు. అవి వరాలు. ఆ వరాల గురించి తెలుసుకొని వందనాలు చెప్పి వాటిని ఉపయోగించుకోవడమే మన కర్తవ్యం. తండ్రి, క్రీస్తు నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నా రక్షకుడిగా నేను ఆయనను అంగీకరించాను. ఆయనలో దొరికే ఆశీర్వాదాల గురించి తెలుసుకునేందుకు నేను పూనుకుంటాను.